వరంగల్ మొత్తం గులాబీమయంగా మారింది. నేడు 25వ ఏట అడుగుపెడుతున్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. వరంగల్ శివార్లోని ఎల్కతుర్తిలో సాయంత్రం భారీ బహిరంగ సభను సిద్ధం చేశారు. మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి గులాబీ దండు కదలి వస్తుంది. సభా వేదికను భారీగా ఏర్పాటు చేశారు. కేసీఆర్తో పాటు సుమారు 500 మంది వరకు వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్ నియంత్రణ కోసం 2500 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి నియమించారు. 1100 మంది పోలీసులు బందోబస్తులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సభకు కేసీఆర్ హెలికాప్టర్లో వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 5:30 గంటల సమయంలో ఆయన వేదికపైకి చేరుకుంటారని చెప్తున్నారు. కేసీఆర్ సుమారు గంటకు పైగా ప్రసంగించే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా ఎలకతుర్తికి వెళ్లే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. పలు రూట్లలో దారి మళ్లింపు ఉంటుందని ప్రకటన విడుదల చేశారు. సభా ప్రాంగణానికి సులువుగా చేరుకునేలా జోన్ల వారీగా రూట్ మ్యాపులను సిద్ధం చేశారు. సభను 5 జోన్లుగా విభజించారు. ఆయా జోన్ల వారీగా ప్రత్యేకంగా 5 పార్కింగ్ జోన్లను సైతం సిద్ధం చేశారు. వాటిని ముందుగానే అత్యంత పకడ్బందీగా సిద్ధం చేశారు. సభా ప్రాంగణానికి మొత్తం 4 రహదారులు గుండా వాహనాలు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అందులో 3 జాతీయ రహదారులు సహా సభ జరిగే చింతలపల్లికి చేరుకునేలా ధర్మసాగర్ నుంచి వచ్చే మరో రూట్ను కూడా సిద్ధం చేశారు. సో మొత్తంగా అక్కడ సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ సభా ప్రాంగణం నుంచి మనకి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే దిలీప్ సభా ప్రాంగణం నుంచి మనకు సిద్ధంగా ఉన్నారు. అలాగే హుజూరాబాద్ జంక్షన్ నుంచి రమణ మా కరెస్పాండెంట్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎలకతుర్తి విఐపి జోన్ నుంచి మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి సిద్ధంగా ఉన్నారు. సో మొదటిగా శ్రీధర్ దగ్గరికి వెళ్దాం. శ్రీధర్, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రజతోత్సవ సభకు చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న రజతోత్సవ సభ చాలా హట్టహాసంగా ఏర్పాటు చేశారు. దాదాపు కన్వీనియర్గా రీతిలో కూడా ఈ సభను సక్సెస్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దాదాపు 150 ఎకరాల్లో చాలా భారీ సెట్లతో ఏర్పాటు చేశారు. ఎల్ఈడి స్క్రీన్లతో పాటు 3 లక్షల వరకు పైగా కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా స్క్రీన్స్, కటౌట్లు, అదేవిధంగా ఫ్లెక్సీలతోటి మొత్తం పూర్తిగా ఈ ప్రాంగణం మొత్తం గులాబీమయం అయిపోయింది. గతంలో జరిగిన మహాగర్జన సదస్సు కంటే ఇది ఎక్కువ మొత్తంలో దాదాపు 10 లక్షలకు పైగా కార్యకర్తలను ఇక్కడ తరలించే ప్రయత్నం చేస్తాను. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడికి తరలించే విధంగా చాలా క్షేత్రస్థాయిలో కూడా ప్లాన్ చేశారు. మొత్తానికి కేసీఆర్ స్పీచ్ ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ 2024 పార్లమెంటరీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కార్యకర్తలు ఒక జోష్ నింపేందుకు ఈ ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. మనకు పూర్తి స్థాయిలో కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడ స్వయంగా గత 15 రోజుల నుంచి కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారం సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది ఆ స్టేజ్ మీద కూర్చునే విధంగా, మిగతా వాళ్ళు దాదాపు 10 లక్షల మంది పట్టే విధంగా ప్లాన్ చేశారు. 10 లక్షల వరకు కూడా వస్తారని అంచనా వేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా గులాబీమయం కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి దాదాపు ఆదిలాబాద్, కరీంనగర్, ఇక్కడి నుంచి కూడా ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ నుంచి కూడా ఇప్పటికే వాహనాలు బయలుదేరాయి. 5 గంటల వరకు ఇక్కడికి చేరుకునే విధంగా ప్లాన్ చేశారు. సీఎం కేసీఆర్ కూడా సాయంత్రం 5:30 తర్వాత ఇక్కడికి చేరుకుంటారు. తర్వాత 6 గంటల నుంచి అతని ప్రసంగం ఉంటుంది. దాదాపు క్షేత్రస్థాయిలో ఒక ఉత్తేజాన్ని ఇప్పించే స్పీచ్ ఉంటుంది. ఈ స్పీచ్ కోసం అందరూ కూడా సామాన్య కార్యకర్తలు దాదాపు క్యాడర్ మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా చాలా టెక్నాలజీని కూడా వాడుతున్నట్టు తెలుస్తున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 1100 పైగా సిబ్బంది సహకరిస్తున్నారు. అదేవిధంగా స్వచ్ఛందంగా వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చూసుకుంటున్నారు. మొత్తానికి జోన్ల వైజ్గా ఇది సెంటర్ ఆఫ్ ది తెలంగాణ ఉండడంతో 4 హైవే జోన్లతో పాటు మిగతా చుట్టుపక్కల నుంచి వచ్చే దారులు కూడా చాలా క్లియర్ చేసి పెట్టారు. కాబట్టి ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్య ఉండదని చెప్తున్నారు. మొత్తానికి వాటర్ ప్యాకెట్ తోటి ఎండ కూడా కొంచెం చల్లబడంతో ఇది బీఆర్ఎస్కు అనుకూలం అని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా తీవ్రమైన ఎండలతోటి ఈరోజు ఉదయం నుంచి కూడా చల్లని వాతావరణం కనిపిస్తుంది. ఇది కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇబ్బంది కలుగుతుంటుందని చెప్పారు. చల్లటి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. తిరిగి వెళ్ళేంత వరకు కూడా అన్ని విధాల ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేసి క్యాడర్ చెప్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ ఏదైతే రజతోత్సవ సభ చాలా టార్గెట్గా పెట్టి చేసుకుందో ఆ టార్గెట్ నీచే విధంగా ఎక్కువ మొత్తంలో జనం సమీకరణ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కార్తీక్, రైట్. శ్రీధర్, మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. ఒకసారి దిలీప్ దగ్గరికి వెళ్దాం. దిలీప్, సభా ప్రాంగణం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఆటోల్లో వస్తున్నారు, ఎడ్ల బండ్లలో వస్తున్నారు. అట్ ద సేమ్ టైం 500 మంది వరకు సభా ప్రాంగణం వేదిక మీద కూర్చునేలాగా ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి?
ఎస్ కార్తిక్, చూసుకోవచ్చు వరంగల్ మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గులాబీ కార్యకర్తలు అందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. సో ఈరోజు రైతోత్సవ సభను కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి ఇప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేటువంటి ఒక ఆసక్తి పార్టీ శ్రేణుల్లో కనపడతా ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా పాటలు ఒక హైలైట్గా నెలకొంటున్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ 14 నెలల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎట్లా ఉంది పాలన అనే దానిపైన, అలాగే గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధిని పోల్చుకుంటూ కూడా పెద్ద ఎత్తున కూడా పాటలు రాశారు. ఆ పాటలంతా కూడా ప్లే చేస్తున్నారు. ఒక్కొక్కరు కూడా కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే నేతలు కూడా ఇటువైపు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది మహిళా నేతలు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితమయ్యారు. సో ఫామ్ హౌస్ని వీడి బయటికి రావాలంటున్నారు. సో ఈరోజు 14 నెలల తర్వాత కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. సో ఏం మాట్లాడతారు అని అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం అనేది చాలా సంవత్సరాలు 1960 నుంచి నడుస్తూనే ఉంది. దాని తర్వాత మా తొలి ఉద్యమం, మలి ఉద్యమం అని ఇప్పుడు తెలంగాణ సాధించడం అందరం కూడా కలిసి, ఎవరంటే ఉద్యోగులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు అందరు కలిస్తేనే ఉద్యమం అనేది ముందుకు పోయింది. ఏ ఒక్కరి వల్లనో ఏ నియంత్రణ పాలన వల్లనో మనకు తెలంగాణ రాలేదు. అందరం సబ్బండ వర్ణాలు కలిస్తేనే ఈ తెలంగాణను సాధించగలిగినాం. దానికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే మన నిధులు కానీ నియామకాలు కానీ సరిగ్గా జరగాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ పాలన ఉండింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే హామీలు ఇచ్చిండ్రు కదా, నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు అని అన్నారు. మరి 2,000 ఎక్కడ పోయినాయి? ఇప్పటికైతే 2,000 రూపాయలు రాలేదు. మరి ఇప్పుడు 1,50,000 అది ఇస్తామని చెప్పారు కళ్యాణ లక్ష్మి, దాంతోపాటు తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఎక్కడన్నా ఇచ్చిండ్రా? ఇప్పటికైతే ఇచ్చినట్టయితే లేదు. 1,50,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తున్నారు కదా, ఇప్పటికైతే ఎక్కడైతే ఇచ్చినట్టు లేదు. మళ్ళా ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు చంద్రబాబు గారు అప్పుడు సహకరించలేదు. అప్పుడు మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు అంతా మన కేసీఆర్ గారు, మన వీళ్ళు హరీష్ రావు గారు, వీళ్ళందరూ మన వాళ్ళే ఉన్నారు, వాళ్ళైతే సహకరించలేదు. ఇప్పుడైతే నీళ్లు తోడుకొని పోయేటప్పుడు అయితే మరి వాళ్ళే ముందుండి తోడుకొని పోతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణకు శ్రీరామ రక్ష మన కేసీఆర్ గారు. సో ఇది తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్గా భావిస్తూ ఉన్నారు. సో అది కేసీఆర్ ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది, సో 2001లో అనే దాని గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉద్యమ నేపథ్యం గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఉద్యమ నేపథ్యం తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత గత 10 ఏళ్లుగా సో బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో కేసీఆర్ హయాంలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, ఎలాంటి అభివృద్ధిని చేశారని చెప్పబోతున్నారు. కొంతమంది యూత్ సైకిల్ ద్వారా కూడా వచ్చారు. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వచ్చారు? సూర్యాపేట నియోజకవర్గం నుంచి. సూర్యాపేట నియోజకవర్గం అది. పార్టీ 25 ఏళ్ళ ఉత్సవం మీద మా ఇంటి పార్టీగా భావించి అందరం కూడా యువకులం వచ్చినాం జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో. ఓకే, మొన్న 2 రోజుల క్రితము ఎడ్ల బండ్లు కూడా మా నియోజకవర్గం నుంచి వచ్చినాయి. రైతుల యొక్క స్ఫూర్తితోటి మేము సైకిల్ యాత్ర చేస్తాం.